విషయం చెప్పనా? ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు తెలియని విషయం అని నేను ఒకటి చెప్పనా? ఏంటి? నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం. తెలుసునా నా మనసు నీదేనని, హృదయమా తెలుపనా నీ కోసమే నేనని, కనుపాపలు నీవని, కనిపించని భావమే ప్రేమని. ప్రియతమా తెలుసునా నా మనసు నీదేనని, ప్రియతమా తెలుసునా. దిలీప్, మన ప్రేమ గురించి రేపు మా ఇంట్లో చెప్తాం అనుకుంటున్నా. నువ్వురా, నిన్ను చూస్తే మా ఇంట్లో తప్పకుండా ఒప్పుకుంటారు. సరే పద. నాన్నగారు, ఇతను దిలీప్. గత 12 ఏళ్లుగా మేము ఒకరికొకరు ఇష్టపడుతున్నాం. మీరు ఒప్పుకుంటే పెళ్లితో ఒకటవుదాం అనుకుంటున్నాం. ఎంత ధైర్యం నీకు? నా బిడ్డనే ప్రేమిస్తావా? నువ్వెంత, నీ బ్రతుకెంత? తను లేకుండా నేను ఉండలేను నాన్న. ప్లీజ్ నాన్న. ఈ గొడవలా తేలదు కానీ రేపు మీ కుటుంబాలతో పంచాయతీకి వచ్చాండి అమ్మా. ఇక్కడ పంచాయతీలో తేల్చుకుందాం. ఏవయ్యా సత్యనారాయణ, నీ కూతుర్ని అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి నీకేమైనా అభ్యంతరం ఉందా? అబ్బే, నేను చేస్తే ఒప్పుకోనండి. చేత తక్కువ ఎదగా ఎవడెత్తారండి పిల్లనే. ఇరు కుటుంబాలు అంగీకరించలేదు కావున ఊరు కట్టుబాట్ల ప్రకారం మీరిద్దరూ శాశ్వతంగా విడిపోవలసిందే. మన వాళ్ళ అబ్బాయితో రేపే నీకు పెళ్లి చేస్తా. దానిలో మార్చుకోండమ్మా. ఇది మనుషులు ఆడే ఆట అనుకుంటారే అంత, ఆ దేవుడు ఆడే ఆట అని తెలిసేదెప్పుడంట. అయ్యో ఈ ఆటకి అంతే లేదుగా, అయినా లోకానికి అలుపే రాదుగా. ఎవరికి వారొక తీరు, చివరికి ఏమవుతారు? పైనున్న దేవుడు గారు మీ తెలివికి జోహారు. వాళ్ళ ప్రేమ కోసం కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కలుస్తున్నారు. ఎవరు ఏమన్నా మారదు ఈ ప్రేమ, కులము మతము లేవంటుంది మనసుకి ప్రేమ. దిలీప్, బొమ్మల్లా బ్రతకలేకపోతున్నాం. అరిందా, ఎవరికి కనపడినంత దూరం వెళ్ళిపోవాలిందా? మేం పంపిస్తాం రా, కనిపించినంత దూరానికి. ఇద్దరికి పెళ్ళై పిల్లలున్నారు, అయినా రంకువేషాలు వేస్తున్నారు, బరువు మొత్తం తీస్తున్నారు కదరా. ప్రేమ ప్రేమ ప్రేమించడం నేరమా. మేము ఇద్దరం పెళ్లికి ముందు నుంచి ప్రేమించుకుంటున్నాం. ఒక్కటిగా బతకలేకపోయినా సరే ఒక్కటిగా చనిపోయి మా ప్రేమను గెలిపించుకుంటాం. ఇది హత్య కాదు, ఆత్మహత్య. దట్టు మనకి ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి ఈ కేసుని ఇక్కడితో క్లోజ్ చేసేద్దాం. కొన్ని సంవత్సరాల తర్వాత సత్య, వచ్చేవే మన ఇంటికి. ఈ దిక్కుమాలిన కొంపలో ఉండొద్దు. ఎదవకి కట్టబెట్టి నీ బతుకును నాశనం చేశాను. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదే. నీకు ఇంకో పెళ్లి చేసి పంపిస్తాం. వచ్చే. లేదమ్మా, ఇక నా కొడుకే నా జీవితం. వాడి కోసమే బ్రతుకుతాను, వాడి కోసమే చేస్తాను. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిరా. నా కూతురికి ఏదో మందిచ్చి దాని మనసు మార్చి తనకి ఇంట్లో పెళ్లి చేయాలి. పాపం, చిన్న వయసు దాన్ని. ఇదిగో తల్లి, నీకు ఇష్టమని పాయసం చేశాను, తిను. కొన్ని నెలల తర్వాత ఆశా పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో అటు
ఎలా ఉన్నావురా? అస్సలు బాలేదు. తాతయ్య నాయనమ్మ కూడా చనిపోయారు. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయి నేను ఇప్పుడు ఒక అనాథనమ్మా. ఎందుకురా అలా అంటావు? నీకు నేనున్నానుగా. ఏమైనా తిన్నావా? పద ఇంటికి వెళ్ళి అన్నం తిందు కానీ పద. సత్య పోరా బయటికి. వాడికి కావాలనుకుంటే బయటికి పోయిస్తా, వాడితో పాటు ఒక్కసారి నా కళ్ళ ముందు కనిపిస్తే చంపేస్తా. నిండుకున్న వేళ భబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరే నాని ఆరాటం. సాగేరా ఆశ పాసం బందీ చేసేలే, సాగే కాలం ఆడే ఆటేలే. తీరా తీరం సేరేలోగానే ఏ తీరవునో. ప్రేమించిన వారితో పెళ్లి కానప్పుడు పెళ్లి చేసుకున్న వారిని ప్రేమించడం శ్రేయస్కరం. ప్రేమంటే ఇచ్చేది కానీ తీసుకునేది కాదు. పోషించాలనే బాధ్యత లేనప్పుడు పిల్లల్ని కనడం క్షమించరాని నేరం. అభం శుభం తెలియని పిల్లల్ని అనాథలను చేయడం తుడుచుకోలేని పాపం. మీరు చేసిన పాపాలకి పిల్లా పాపల్ని బలి కానివ్వకండి. దయచేసి మీ స్వార్థం కోసం పిల్లల్ని అనాథలను చేయకండి. मैं लड़ी लड़ी हवरा की, तू बड़ी बड़ी आंध्रा की. नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की. ए आड़ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే. బోయ్ అయ్యవ్వారమంటే ఏలూరే. అరెనవారు మంచం నెల్లూరే. मैं लड़ी लड़ी हवरा की, तू बड़ी बड़ी आंध्रा की. नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की. ए आड़ ఈడ రాసుకుంటూ గోడ చాటు చూసుకుంటూ थोड़ा थोड़ा అందమంతా దేఖలే. బోయ్ ఎల్సయ్యాటకొస్తే సింగూరే.